నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? వసంతలక్ష్మి. జీ వసంతలక్ష్మి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండేవారు? అంటే చెప్పాలంటే లాస్ట్ ఒక 10 days బిఫోర్ సర్వీస్ చాలా యాక్టివ్గా అయిపోయాం మళ్ళీ మొదట్లో కంటే. తర్వాత ఇప్పుడు ఎందుకంటే యాక్టివ్గా మళ్ళీ నేను మళ్ళీ వేరే చోట వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే మన బుర్రని యాక్టివ్గా పెడితే బాడీ యాక్టివ్గా ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటే హెల్త్ బాగుంటుంది. అది నా కాన్సెప్ట్. అందుకని ఎప్పుడు బుర్రని యాక్టివ్గా పెట్టాలంటే బయటికి వెళ్ళాలి, మనుషులతో తిరగాలి, కొంచెం నెట్వర్క్ ఇది చేసుకోవాలి. వేరే ఆర్గనైజేషన్లో పనిచేస్తే మనం కొంచెం వాళ్ళతో ర్యాపో ఉంటుంది కదా. అందుకని బుర్ర ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఏదో ఒక పని మీద. ఆ పని ఉంటేనే మనకి బాడీ యాక్టివ్గా ఉంటుంది, బాడీ యాక్టివ్ అయితేనే హెల్త్ బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. అందుకని నేను దాన్నే నమ్ముతాను. మీరు సర్వీస్లో ఉన్నప్పుడే యాక్టివ్గా ఉండేవారా, ఇప్పుడు ఉండేవారా? బోత్ రెండు. అంటే కొంచెం పవర్ తగ్గి ఉంటుంది కానీ యాక్టివ్గానే ఉంటాను ఇప్పుడు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మహేష్ అండి. బిఎస్ఎన్ఎల్లో ఏజిఎంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నేను ఇప్పుడు సమాజ సేవ చేస్తున్నామండి. సో ఇక్కడే చోటుప్పల్ దగ్గర పెద్దకొండూరు అని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని గత రిటైర్ అయిన 31st January 2020 రిటైర్ అయిపోయినాము. ఇమీడియట్గా రిటైర్ అయిన 1 week లోపటే 9th February 2020 మేము ఒక అందరం బిఎస్ఎన్ఎల్ వాళ్ళంతా కలిసి ఒక వృద్ధాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్, అదే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సౌజన్యంతో మేము కొలాబరేషన్తో ఆశ్రమాన్ని నడిపిస్తున్నాము. ఇప్పుడు అక్కడ 53 మంది అనాథలు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సహకారం లేదు. అటువంటి వారికి ఫ్రీ భోజనము, వసతి, మెడికల్ ఫెసిలిటీ కల్పించుకుంటూ మేము ఈ రిటైర్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి సమాజ సేవ చేస్తున్నందుకు అందరు లైక్ మైండెడ్ పీపుల్ బిఎస్ఎన్ఎల్ నుంచే 80% పీపుల్ అందరూ వారి సహాయ సహకారాలతో ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నాము. గత కోవిడ్ వచ్చినప్పుడు కూడా భగవంతుని దయ వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆశ్రమం నడిచిందండి. ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్నా కూడా సో ఆశ్రమాన్ని దిగ్విజయంగా భగవంతుడే సహకరించాడు. ఏదైనా సరే మంచి కార్యక్రమాలు చేస్తుంటే డెఫినెట్గా గాడ్ విల్ హెల్ప్ అస్, గాడ్ విల్ సపోర్ట్ అస్. సో అదే విధంగా ఇంకా ఇలా శేష జీవితం నడిపించుకుంటూ అందరినీ కూడా ఇంకా బిఎస్ఎన్ఎల్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఇది కాకుండా ఇలాంటి సమాజ సేవలు చేస్తుంటే ఇంకా వాళ్ళు కూడా దే ఫీల్ హ్యాపీ అండ్ లైఫ్లో కూడా ఒక సార్థకత వస్తుంది. మనిషి జీవితం వెరీ షార్ట్. సో ఈ శేష జీవితంలో మనం ఏదైనా సాధించామంటే నలుగురికి సహాయం చేయడమే ఉత్తమ ధర్మంగా భావించాలి. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దాని సహాయ సహకారాలు అందించి ఇంకా ఆశ్రమాన్ని ఇప్పుడు 80% బిఎస్ఎన్ఎల్ అంటున్నాం, ఇంకా కొంచెం మంది ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా సహకరిస్తే 85% తీసుకెళ్తే ఇంకా భావితరాలకి బిఎస్ఎన్ఎల్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దే విల్ అడ్మిట్ దోస్ పీపుల్ ఇన్ టు అవర్ ఆశ్రమం. సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇంకా ఇప్పుడు పక్కనే మేమేంటంటే ఇప్పుడు 50 మంది ఉన్నారని చెప్పాను కదా, ఇంకా ఒక 60 పీపుల్కి అకామిడేషన్ ఇచ్చి చేయాలని పక్కనే ఇంకోటి G+2 బిల్డింగ్ని స్టార్ట్ చేశాము. అది G+1 అయింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మా పనితనానికి మెచ్చుకొని ఒక సీనియర్ సిటిజన్స్ ఇంత చక్కని కార్యక్రమం చేస్తుంటే వై డోంట్ వి సపోర్ట్ అని 50 lakhs దే ఆర్ సపోర్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్. పంచాయత్ రాజ్ హాస్ టేకెన్ ది ఇనిషియేషన్, ఒక ఫ్లోర్ వాళ్ళు కూడా వేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఏదైనా కూడా మంచి కార్యక్రమం చేస్తే భగవంతుడు అండ్ తోటి వాళ్ళంతా సహకరిస్తారని భావిస్తూ మేమంతా బిఎస్ఎన్ఎల్లో వాలంటీర్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి అనుకున్నాము, కానీ భగవంతుడే ఇలాంటి అవకాశం కలిగించాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ఆర్ సపోర్టింగ్ అండ్ ఆల్ ఆర్ ఈక్వల్లీ డూయింగ్ గుడ్ వర్క్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఆశ్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? గాయత్రి అండి. నేను మీరు బిఎస్ఎన్ఎల్ సర్వీస్ రిటైర్డ్ అవ్వకముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండేవారు? ఇప్పుడు కూడా యాక్టివ్గానే ఉన్నామండి. కాకపోతే మేము రిటైర్ అయ్యాక కోవిడ్ వచ్చేసి మొత్తం ఎంటైర్ స్పాయిల్ చేసేసింది లైఫ్ని కాస్త. అగైన్ వి హావ్ రికూప్డ్ అండ్ నాకు తెలిసిన హాబీస్ అంటే అంతకుముందు చేయలేని హాబీస్ ఇప్పుడు నేను పర్సూ చేసుకుంటున్నాను. ఐఎమ్ యాక్టివ్ నౌ. ఇప్పుడు వేరే దాంట్లో ఏదైనా ఎంగేజ్ అయ్యి ఉన్నారా లేకపోతే? లేదమ్మా, నేను యాక్చువల్లీ సివిల్ ఇంజనీర్ని. బట్ అట్ దిస్ ఏజ్ ఐ కెనాట్ గో అండ్ క్లైంబ్ ఆల్ ద థింగ్స్ కదా. అందుకనే అంటే నాకు నచ్చినట్టుగా నేను నా హాబీస్ని నేను చేసుకుంటున్నాను. మరి గెట్ టుగెదర్ పార్టీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అందరినీ ఫ్రెండ్స్ని అంతా చూస్తున్నాం కాబట్టి ఆనందంగానే ఉంది చాలా.
నమస్తే సార్. నమస్తే. నమస్తే, నా పేరు కృష్ణ శాస్త్రి. మీ రిటైర్డ్ లైఫ్ ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఏళ్ళు రిటైర్ అయిన 4 years తర్వాత ఇలాంటి మీటింగ్ ఒకటి అరేంజ్ చేసి మా అందరినీ కలపడానికి ప్రయత్నించిన పద్మా శర్మ గారికి అండ్ రమేష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. 3-4 ఏళ్ళు ఇంతమంది ఒకేసారి కలవడం చాలా జరగలేదు అంతవరకు. ఇప్పుడు జరిగింది, ఫస్ట్ టైం జరిగింది. ఇంక రిటైర్మెంట్ తర్వాత ముందు, రిటైర్మెంట్ అంటే ముందు ఎంత యాక్టివ్గా ఉండేవాడిని, ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉన్నాను, డెఫినెట్గా చెప్పగలను. ఎందుకంటే రిటైర్మెంట్ ముందు నేను ఎక్కువ మంది ఎంప్లాయీస్తో డీల్ చేస్తుండేవాడిని. మా టీం పెద్దది ఉండేది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైన గార్డెనింగ్ చేస్తున్నాను, ఏది టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ అంతే యాక్టివ్గా ఉన్నాను. ఏమి నా లెవెల్స్ అయితే ఏం తగ్గలేదు, డెఫినెట్గా చెప్పగలను. అదే లెవెల్స్తో అదే ఉత్సాహంతో పనిచేస్తున్నాను. హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. మిస్సెస్ నేను ఇద్దరం కలిసి ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం జనరల్గా వెళ్తుంటాం. ఇవాళ ఆవిడకి ఏదో ఒంట్లో బాగా రాలేదు కానీ జనరల్గా అయితే మేము ఇద్దరం కలిసి వెళ్తుంటాం. మేమైతే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. 2 పిల్లలు, అమ్మాయి సెటిల్ అయిపోయింది, ఉద్యోగం మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి ఏమో జర్నీలో ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఏదో ఏజ్ అయిపోయిందని అనుకుంటారు, అట్లా నాకేం అనిపించట్లేదు. అదే యాక్టివ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నాను. వేరే వర్క్లో ఆయన ఎంగేజ్ ఉన్నారా లేకపోతే? లేదు, ఈ ఏం వర్క్ చేయట్లేదు. ఏదైనా ఖాళీ టైం అంటే మధ్యాహ్నం పూట ఏదైనా బుక్స్ చదువుకుంటాను. మార్నింగ్ నేను బ్రాహ్మణ్ కాబట్టి ఏదో గాయత్రి మంత్రం అది నా ప్రయత్నం నేను చేస్తుంటాను. ప్లస్ టెర్రస్ గార్డెనింగ్ రోజు ఒక 2 hours దాని మీద స్పెండ్ చేస్తుంటాను. అయితే మీ హాబీస్ రీడింగ్ బుక్స్ అని చెప్పొచ్చు. చెప్పచ్చు. గార్డెనింగ్ కూడా ఉంది, రైడింగ్ బుక్స్ కూడా ఉందండి, డెఫినెట్గా చెప్పచ్చు. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి పుచ్చ. నేను రిటైర్ అయ్యి 7 years అవుతుందండి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? సర్వీస్లో ఉన్నగాను యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాను. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ నేను పేరడీ సాంగ్స్ అవి రాస్తుంటాను. సో మ్యూజిక్ అంటే లలిత సంగీతం ఆఫ్టర్ రిటైర్మెంట్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో పాస్ అయినాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను లలిత సంగీతం. తర్వాత ఈ పిల్లలకి, మా ఇంటి దగ్గర పిల్లలకు ఒక 4 వాలంటరీగా చెప్తూ ఉంటాను. కరోనా వచ్చినాక కొంచెం తగ్గింది అది. భగవద్గీత క్లాసులు ఆన్లైన్లో. సో అట్లా యాక్టివ్గా ఉండటం నాకు ఇష్టం. అట్లాగే మా కోసం ఒక చిన్న పాట పాడగలరా? జస్ట్ 2 lines. 1 second. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీగణేశాయ నమః. మోదహస్తాయ వర్ణాయ లంబోదరాయ నమః. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా పాడారు. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము ఎన్నో ఎన్నో గత స్మృతులతో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము బిఎస్ఎన్ఎల్ సంస్థ నీడలో. విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము ఎన్నో ఎన్నో గత స్మృతులతో. పోస్టింగులంటూ ట్రాన్స్ఫర్లంటూ ఎన్నో ఆఫీసులు, కొత్త కొత్త మనస్తత్వాలతో ఏ పరిచయాలు, బాధ్యతలతో అలసటలు, స్నేహితులతో ఊరటలు, మరపురాని తిరిగి రాని రోజులండి. వీటన్నిటినీ మనము అధిగమించాము. We thank BSNL, we thank BSNL, we thank all of you. We thank BSNL, we thank BSNL. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మహేందర్ సింగ్ అండి. మీరు రిటైర్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? 4 years అండి. అదే జనవరి 2020 అందరూ ఆల్మోస్ట్ 80,000 ఎంప్లాయీస్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ హిస్టరీ అనమాట. ఎప్పుడూ అలా జరగలేదు ఇండియాలో. సో దట్ వాజ్ ఎ హిస్టరీ. సో మెనీ ఎంప్లాయీస్ వేర్ గివన్ విఆర్ఎస్ ఆన్ ఎ సింగిల్ డే. దట్ ఈస్ హిస్టరీ. మీ లైఫ్ స్టైల్స్ సర్వీస్ కాకముందు రిటైర్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఉంటాయండి, డెఫినెట్లీ. బికాజ్ సర్వీస్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ సర్టన్ డిసిప్లిన్స్ అండ్ ఆల్ అవి ఉంటాయి, టైమింగ్ అవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒకటేంటంటే ఇంట్లో ఉన్నాం కదా, ఏం పని లేదు కదా అని చెప్పి మనం అలా వదిలేసినా కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ షెడ్యూల్ అండ్ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్.
which is good for health. ఈ గెట్ టుగెదర్ పార్టీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? It's a great thing, and actually we were expecting this for a long time, but at least now today it has materialized after 4 years of VRS. So it's a good thing, and I'm very happy. But only thing is the purpose for which we all have taken VRS, that is not served, because they were telling that because of a huge number of employees there is a problem with BSNL. So 80,000 people like us, we have exited BSNL just to help BSNL prosper. But that has not helped, because even after 4 years, BSNL is not having 4G on its own, while all other operators, they are having 5G and going for 6G also. That is one thing. And second thing is, pension revision was last done on 2007. That means almost 16 years, after 16 years also, there is no pension revision for BSNL employees. That is a problem only. ఈ రెండు మాత్రం I am not happy actually, but otherwise we all are happy for VRS. There is no issue. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరు? రాజ్యలక్ష్మి. మీరు రిటైర్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యామ్? నేను రిటైర్ 6 years అవుతుందండి. 2018లో రిటైర్ అయ్యాను నేను, జూలైలో అనమాట. 2 years ఖాళీగా ఉన్నాను. రిటైర్మెంట్ ముందు అంతా కూడా చాలా బిజీ, మా వర్క్ షెడ్యూల్ ఉంటుంది కదా. ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన ఒక 2 years కొంచెం బిజీగా ఉన్నాను. ఆ తర్వాత అంతా నేను ఒక నోబెల్ ప్రొఫెషన్ తీసుకున్నాను అనమాట, ఇన్సూరెన్స్. సో మై మిషన్ ఈస్ టు హెల్ప్ 1 lakh professionals to lead a luxurious retirement life and have a continuous cash flow at the post-retirement. And I want to see them all in a happy retirement life stage. ఈ రిటైర్మెంట్ ప్రోగ్రామ్, ఐ మీన్ గెట్ టుగెదర్ పార్టీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? చాలా బాగుంది అనిపించిందండి. చాలా రోజులతో అందరినీ కలిసినట్టుంది, ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్లో అనిపిస్తుంది నాకు. నమస్తే సార్. నమస్తే సార్. మై నేమ్ ఈజ్ ప్రసాద్ అండి. ఐ వర్క్డ్ ఇన్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ వన్స్ అపాన్ ఏ టైం. ఒకప్పుడు పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అనేవి ఉండేవి. దాని తర్వాత పోస్ట్ టెలికామ్ అని బైఫ్రికేట్ అయిపోయింది. టెలికామ్ అండ్ అగైన్ మళ్ళీ బిఎస్ఎన్ఎల్ అయిపోయింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. సో వాట్ వీ ఫీల్ టెలికామ్ డిపార్ట్మెంట్ ఏంటంటే సర్వింగ్ ఇన్ ద బిఎస్ఎన్ఎల్ PNT సర్వింగ్ టు ద నేషన్. సో దట్ వీ ఫీల్ ఎస్ ద ప్రౌడ్. బట్ డ్యూ టు టెక్నికల్ ఎఫర్ట్, సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్ ఫోర్స్ఫుల్లీ. వీ హ్యావ్ టు టేక్ ది VRS. ఈవెన్ నౌ పీపుల్ ఆర్ విత్ అస్. మాకంటే కూడా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వీ లాస్ట్ గుడ్ సర్వీస్ అని చెప్పని. ఇన్ మై 40 year సర్వీస్ ఐ వర్క్డ్ ఇన్ సెక్రటరియట్ కంబైన్డ్ స్టేట్ కస్టమర్ సర్వీస్ ఇంజర్ ఫర్ మోర్ దాన్ 30 years. ఈవెన్ బోత్ స్టేట్స్ now used to that interact with me, they to take my suggestions and my services. So I once again ఇవాళ ఎవరైతే రిటైర్ అయిన VRS 5th year అయినా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఐఎమ్ ప్రేయింగ్ అవుట్ ఆల్ మైట్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? సత్యజ్ఞాన విఠల్, అంటే SSG విఠల్ అంటారు షార్ట్ ఫామ్లో. అయితే నేను AGM అడ్మిన్గా రిటైర్ అయ్యాను BSNL నుంచి. అప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను అందరితో పాటు. యాక్చువల్గాను ఇది 4వ సంవత్సరం యాక్చువల్. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకు యాక్చువల్గా సాయాది సేవాశ్రమం అని ఒక ఆశ్రమం ఒకటి, ఒక అసోసియేట్గా ఉన్నాను. అవి కాకుండా నేను కన్సల్టెంట్గా నేను లాస్ట్ మా ఫ్యామిలీ బిజినెస్ ఒకటి ఉంది యాక్చువల్గా, కన్స్ట్రక్షన్స్ అండ్ ఇవి వాటిల్లో చేస్తూ ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పటివరకు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా సంపాదించుకున్నాను. దెర్ ఇస్ నో ఫర్దర్, నాకేం అంబిషన్స్ లేవు. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకున్నానంటే ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నానో ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇదంతా కూడా సమాజ సేవ కోసం నాకు తెలిసిన ఏరియాలో నేను వర్కౌట్ చేద్దామని, ప్లస్ నాకు ఎవరైతే నాకు జూనియర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కొంచెం ఉపాధి కింద ఆ రకంగా నేను ఒక ఆఫీస్ పెట్టుకున్నాను RTC క్రాస్ రోడ్స్లో. దాని నుంచి ఎవరైనా అప్కమింగ్ వాళ్ళు ఏదైనా అడ్వైజ్ కావాలన్నా ఫ్రీగానే, దానిలో ఏం డబ్బులు తీసుకునేది లేదు. అకామిడేషన్ కావాలన్నా, ప్లాట్ కావాలన్నా, కెరియర్లో ఏమన్నా డెవలప్ అవ్వాలన్నా అటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నా ప్రస్తుతం నేను. ఈ గెట్ టుగెదర్ పార్టీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇది బాగుందమ్మా. చాలా రోజుల ఇది చెప్పుకోవడానికి ఒకళ్ళు అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు రావటం వెళ్ళటం బిజీ అయిపోవటం వల్ల ఎవరు ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు దీన్ని రావటం వల్ల ఇప్పుడు ఈ ఖాళీ టైం కాబట్టి ప్రతి వాళ్ళు అంతో ఎంతో వాళ్ళ సంతానితో పాటు సమాజాన్ని కూడా చేస్తారు కాబట్టి యునైటెడ్గా ఏమైనా చేయగలమా అనేది ఒక డిసైడ్ చేద్దామని అనుకున్నాం. అదే కాకుండా అందరి పిల్లలు అమెరికాలో ఉండటం, డిఫరెంట్ ప్లేస్లో ఉండటం వల్ల
ఇక్కడ ఒంటరిగా ఉన్న వాళ్ళకి వీళ్ళు సహాయం చేసినా వాట్సాప్లో మెసేజ్ పంపించినా టక్కున వచ్చి ఒక గ్రూప్గా మేమున్నాం మీతో అని చెప్పేసి అటువంటి దాన్ని డెవలప్ చేయడం కోసం ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నమస్తే సార్. నా పేరు రామారావు అండి. నేను 1990లో బిఎస్ఎన్ఎల్లో జాయిన్ అవుతూ 30 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసి 2020 సేమ్ ఇదే రోజు అంటే January 31 నాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాము. బిఫోర్ రిటైర్మెంట్ హ్యాపీగా ఉన్నాను, ఆ తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను, ఖాళీగా ఏమి లేవండి. ప్రస్తుతం ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. అంతేకాకుండా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ ప్లే చేస్తుంటాను. సో ఈ టైంలో నేను ఒక గ్రాండ్ ఫాదర్ అయ్యాను. సో బ్లెస్డ్ విత్ గ్రాండ్ సన్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గెట్ టుగెదర్ పార్టీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ అమ్మా. ఎందుకంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ చాలామంది మిత్రుల్ని ఇలా కలవడం జరుగుతుంది. మధ్యలో ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నాం, కానీ ఇంతమందిని ఈ అకేషన్లో కలవడం అనేది మాత్రం మంచి అకేషన్ ఇది. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ప్రసాద్ రాజ్ అండి. మీ రిటైర్మెంట్ సర్వీస్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? కోర్స్ రిటైర్మెంట్ సర్వీస్ బాగుంది. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా బాగుంది. వి స్పెంట్ వెరీ బ్యూటిఫుల్ లైఫ్ విత్ ఆల్ సుపీరియర్ ఆఫీసర్స్ అండ్ అవర్ కొలీగ్స్ and all of our staff. We have participated in several development works of our organization. We have seen very beautiful rosy life of my personal employee career and all our colleagues and subordinates and superior officers career in growth, parallel growth to the organization as well as to the contribution to the society to extend the beautiful communication facilities to entire all the communication throughout the countrywide. And is on par with all other countries. Our country has achieved a beautiful communication role at the very best economy rate to reachable to the every citizen of India to communicate to any corner of the country. Our organization has done such a great communication evaluation. So we have completed the services like that 60 years, and later on I myself has took voluntary retirement service in the year of 2020 January 31st. This is the day of 31st of January, and this is the year of 24. We have completed 4 years after retirement. Now after 4 years of retirement, now we entered into the another second batting of our retirement life. And in this retirement life also we used to have to be very have very good communication to each other, all of our colleagues and superior officers and my staff and colleagues, and in personal life in the society. And very usually oftenly now and then receive calls and outgoing calls to all my friends and welfare. And some of our friends are being involved in second innings of life in some other activity, in doing their personal career with some other organization as an employee. And there some of our friends have been started their own startups with some business ventures, and they are growing well. And now and then I used to be communicate to all my friends. So the retirement life in the second inning, I am participating. I could able to spend more time with my family members, my wife and my daughter and my son. And recently I am developing my very happy life with my grandchildren also. And actually I don't know how I have been brought up my daughter and son when I am put up in the service. I don't have any leisure time to spend with my daughter and son in those serving days. Now after retirement I got very good leisure time. I did not arrange any other activity to involve in some other second innings. Now recently my daughter has blessed with male kid in the year 21. So that boy is of 2 years. So we are growing up that boy and contributing our service, myself and my wife. We are happily spending with my grandson, 2 years boy. So like this happy days are moving. And we are very happily meeting all our near and friend years, whoever, any of our colleagues, superior officers, senior officers, any staff, is arranging of their births, their any ceremonies, their daughters, children's and grandsons, any birthdays and sons' marriages, daughters' marriages. When we are receiving any invitation, it's a good opportunity to meet all of us in the occasion of the marriage and in the occasion of the any birthday celebration. Very possibly without any fail, if time permits me, I am attending to the function and making my all presents to all of my near and dear friends and colleagues. I myself make me to be happy so that I can give
boost up my positive energy to my lifestyle so that it increases my lifespan happily. I believe in that concept. So in that way, all our friends have had a proposal to meet this 31st of January 24 to celebrate a 4 years after retirements to becoming again reunion for all VRS and retirement devotee pensioners and all. So I accepted very beginning of message I have gone through the WhatsApp. Immediately I have accepted my proposal and given my consent. Yes, it's a good proposal. Please go ahead, make a good planning and see that it is being good to be conducted with all maximum gathering of all our friends and colleagues, so that all we can see each other and we can enjoy, we can share all happy moments together, we can happily become more happy time, and so that all our friends will be having more battery positive energy to improve our lifestyle and having more time by seeing all our seniors, colleagues, subordinates, staff, by seeing them personally, having good emotions of happy life, so that we have been all members who have been attended this 31st January 24 for this reunion. All the members, our friends are becoming happy hearts. So happy hearts, and thank you very much for your kind. ప్రేమను సంతృప్తి సంతోషం ఇదేనండి వీటన్నిటికంటే ఏమి కావాలి we thank Almighty, we thank all the friends, we thank all of you, we thank Almighty, we thank all the friends, we thank all of you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము BSNL సంస్థ నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము ఎన్నో ఎన్నో గత స్మృతులతో we thank BSNL, we thank BSNL, we thank all of you, we thank BSNL, we thank BSNL, we thank all of you. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి అమ్మ. నేను ఏజెంట్గా VRS తీసుకున్నాను, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా. నాకు ఇంకా 7 years సర్వీస్ ఉండే. సో బిఫోర్ 7 years ఐ హావ్ టేకెన్ VRS. ఆఫ్టర్ VRS నేను మళ్ళీ BSNLతోనే వర్క్ చేస్తున్నాను. అంటే BSNLలో అవుట్సోర్సింగ్ వర్క్ చేస్తున్నాను నేను. అంటే ఒక కంపెనీ ఒకటి ఫామ్ చేసి కంపెనీ ద్వారా వర్క్ చేస్తున్నాను. మంత్లీ ఒక 10 lakhs వరకు ఇప్పుడు నేను ఎర్న్ చేస్తున్నాను త్రూ BSNL. సో VRS తీసుకుంటే ఇలాంటి VRS తీసుకోవడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒకసారి మనం డిపార్ట్మెంట్ ఎంటర్ అయిన తర్వాత మన రిటైర్మెంట్ ఏజ్ వరకు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. బట్ మాకు ఏంటంటే 7 years ముందే మాకు మంచి అవకాశం వచ్చింది. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆఫ్టర్ రిటైర్మెంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంది. మోర్ ఓవర్ ఏంటంటే మళ్ళీ అగైన్ BSNL వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. కాబట్టి ఫ్రీగా పనిచేయగలుగుతున్నాం ఇప్పుడు. మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి అంటే మన ఓన్ కంపెనీ కదా, కంపెనీతో పనిచేస్తాము. సో ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వీళ్ళందరికీ కూడాను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్. నా పేరు భానుప్రసాద్. 1984లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 2020లో VRS తోటి రిటైర్ అయ్యాను. టోటల్ 37 years వర్క్ చేశాను. ఈ 37 years కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ చేంజ్ అవుతూ ఉండేవి. మాన్యువల్ నుంచి సెమీ దీంట్లోకి అలా డిఫరెంట్గా ఆఖరికి ఎలక్ట్రానిక్స్ లాస్ట్ స్టేజ్ల వరకు వర్క్ చేశాను. డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్, నెక్స్ట్ ప్లానింగ్ సెక్షన్స్ ఇవన్నీ వర్క్ చేశాను. కానీ చాలా హ్యాపీగా ఉన్నింది. ఈ హ్యాపీ హార్ట్స్ కండక్ట్ చేయటం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. మీ లైఫ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సార్? సర్వీస్లో ఉన్నప్పుడు కొలీగ్స్ తోటి ప్లస్ హైయర్ అఫీషియల్స్ తోటి నెక్స్ట్ వర్క్ మైండెడ్గా ఉండేది. వర్క్ చేస్తున్నప్పుడు కూడా వర్క్ చేస్తూ కూడా మేము ఎంజాయ్ చేసాము. వర్క్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళము. ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలి, మన టెలికమ్యూనికేషన్ బాగా డెవలప్ అవ్వాలి అన్న మెయిన్ మోటివ్ ఉండేది మాకు. కాబట్టి దీంతో ఎంజాయ్ చేసాం వర్క్లో కూడా. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇంకా రిటైర్ అయ్యాం కదా, రిటైర్ అయినప్పుడు అదే యాక్టివిటీ, అదే యాక్టివ్నెస్ కంటిన్యూ చేస్తున్నాము. చేస్తూ అంటే వేరే యాక్టివిటీస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా హెల్త్ విషయంలో జాగ్రత్త ఉండటం కానీ, వర్క్ వేరే జాబ్ ఏం చేయట్లేదు.
చేయకుండా డైలీ యాక్టివిటీస్, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఫుడ్ హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవడం, ఈవినింగ్ అలా వాకింగ్ చేయడం, అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మా అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, మా అమ్మాయి లండన్లో జాబ్ చేస్తుంది, వాళ్ళిద్దరు మ్యారీడ్. ఇంకా ఇద్దరే, మా మిస్సెస్ నేను ఇద్దరే ఉంటాం కాబట్టి కొన్ని ఏదైనా ఆధ్యాత్మికంగా కొన్ని ఈ గుడికి వెళ్ళటము, అటు టెంపుల్స్కి వెళ్ళటము అలా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? రఘురాములు అండి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మీ లైఫ్లోని చేంజెస్ ఏమైనా ఉన్నాయా సార్? సర్వీస్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది, అందరితో కలిసిమెలిసి పనిచేసేవాళ్ళం, మాకు ఒక యాక్టివిటీ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కొంచెం బోర్గా ఉంది లైఫ్. ఇక వేరే చేయడానికి కూడా మాకు ఏజ్ కూడా 60 years కంప్లీట్ అయిపోయి రిటైర్ అయ్యాను కాబట్టి ఇక వేరే చేయడానికి కూడా మనకు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇప్పుడు యువతరం కూడా బాగా ఉద్యోగాల కోసం చాలా పోటీ పడుతున్నారు, వాళ్ళతో మనం పోటీపడి పని చేయటం కరెక్ట్ కాదు. మాకు ఎట్లాగో పెన్షనర్స్ కాబట్టి మాకు పెన్షన్ వస్తుంది, ఫ్యామిలీతోని ఇట్లా ఫంక్షన్స్లో వీటిలో ఇట్లా కాలక్షేపం చేస్తున్నాను. కానీ దీనికంటే బిఫోర్ రిటైర్మెంట్ కంటే సర్వీస్ లైఫే చాలా బాగుందండి. సర్వీస్లో ఉన్నప్పుడే కొంచెం చక్కగా మాకు ఒక తృప్తి అనేది ఉండేది, ఆఫీస్కి వెళ్తూ వస్తూ కొంచెం అది ఉండేది. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కొంచెం బోర్గా ఉంది లైఫ్, అదండి. ఈ గెట్ టుగెదర్ పార్టీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ పార్టీకి రావడం మాకు మంచిగా అనిపిస్తుందండి. రమేష్ గారు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం చాలా బాగుంది. ఇంటరాక్షన్ బిట్వీన్ ది మనం ఎందుకంటే ఎప్పుడో రిటైర్ అయిపోయాం కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, అందరూ ఊరు కలిసి మన యొక్క ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అన్నీ షేర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఒక వేదిక దొరికింది మాకు. సో మంచి కార్యక్రమం ఇలాంటి మాకు తెలిసి 6 నెలల కోటి కండక్ట్ చేస్తే మేము రిఫ్రెష్ అవుతామని అనిపిస్తుంది నాకు. మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్స్లో కాకుండా ఎలోన్లెస్ ఫీల్ అవ్వకుండా మేము ఇంకా ఈ సమాజంలో తిరుగుతూ మా సర్కిల్తో ఇంకా టచ్లో ఉండడానికి చాలా అవకాశాలు మంచిగా అనిపిస్తుంది. నమస్తే మేడం. నమస్తే, నా పేరు సరస్వతి, నేను బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ రిటైర్ అయ్యి బలవంతంగా విఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది. 5 years సర్వీస్ ఇంకా ఉన్నప్పుడే, బట్ నో రిగ్రెట్స్, వీ వర్ పేడ్ హ్యాండ్సమ్లీ. అప్పటి వరకు నార్మల్ లైఫ్ ఎక్కువ పెద్ద ఎంజాయ్ చేయలేదు. రిటైర్మెంట్ తర్వాత రియల్లీ సర్వీస్ ఓరియంటెడ్ లైఫ్. మమ్మల్ని మేము ఒక ఎన్జిఓకి రిజిస్టర్ చేసుకున్నాము. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్, ఫ్యామిలీ ఫ్రంట్లో కూడా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐ విష్ ఆల్ మై బిఎస్ఎన్ఎల్ రిటైర్ ఫ్రెండ్స్ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. అందరు హెల్త్ బాగా చూసుకోండి, ఫ్యామిలీని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు పద్మజ. నేను 40 years బిఎస్ఎన్ఎల్లో పనిచేశాను. చాలా సంతోషంగా ఉండింది. అన్ని రకాల సర్వీసెస్ మేము బిఎస్ఎన్ఎల్కి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. విఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అందరితో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటుంటాము. ఎప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రీయూనియన్ వల్ల మా బిఎస్ఎన్ఎల్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరు కూడా హ్యాపీగా హెల్తీగా హ్యాపీ రిటైర్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. లాంగ్ లివ్ బిఎస్ఎన్ఎల్. చదువులన్నీ తెలిసి శంకరాసుడై సదయుడాసుగా శాంభవుడు మ్రొక్క. చదువులన్నీ తెలిసి శంకరాసుడై సదయుడాసుగా శాంభవుడు మ్రొక్క. కథలు తమ్ముని కథలు తమ్ముని కథలు తమ్ముని కథలు తమ్ముని కథలు తమ్ముని
చేసితివి కథలుతమునిచే పల్క చేసితివి గాగను త్యాగ రాజునితో మాటలాడు మోడి కలదే సరిగమ ఆడమోడి గలది రామయ్య మాట ఆడమోడి గలదే అందరికీ శుభ సాయంత్రం. ఈ ప్లాట్ఫామ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనందరిది. నేనంటే దాదాపు అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఇందులో ఉన్న వాళ్ళు కూడా అందరు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఉన్న ఈ 100 మెంబర్స్ లో కూడా ఒకరికొకరు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది మనం 25 years, 30 years, 35 years సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఈ 30-35 సంవత్సరాలలో వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, మా మిస్సెస్ ఎంతమందికి తెలుసు? నో వన్. 30 సంవత్సరాల డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేశాము. నేనంటే అందరికి తెలుసు, కానీ నా ఫ్యామిలీ అంటే ఎవరికి తెలియదు. అంటే నేను ఎప్పుడు ఆపర్చునిటీ తీసుకోలేదు, ఎవరికి ఇంట్రొడ్యూస్ చేయలేదు. డిపార్ట్మెంట్ లో మన కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మన మధ్యలో. మేడం గారు చెప్పారు మన యూనియన్ అసోసియేషన్ ఏ టాపిక్ వద్దు, నేను సోవన్స్ అని కూడా చెప్పాను. బట్ నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి పిఎస్ఎల్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ సెమినార్స్ అన్ని కూడా అటెండ్ అవుతుంటాను. ఏదో డిఫరెంట్ ఏదో ఒక ఉంది కాబట్టి అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎంత బాగా హ్యాపీగా ఒక ఫ్యామిలీ గ్రూప్ లాగా ఉన్నారంటే, నేను అదంతా చెప్పాలంటే మీరు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఇక్కడే ఉండాలి. సో బ్రీఫ్ గా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఈ రోజు ఈ గ్రూప్ హ్యాపీ హార్ట్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ అండ్ రిటైరీస్ అని మనం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, అందరం కష్టపడ్డాం. ఎవ్రీబడి ఐ థింక్ మోర్ దెన్ 50 ఇక్కడ ఉన్న వాళ్ళు, సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందరూ 50 క్రాస్ అనే వాళ్ళమే, 60 క్రాస్ అనే వాళ్ళమే, 70 క్రాస్ అనే వాళ్ళమే. ఇంకా ఎవరైనా 80 కానీ పెద్దవాళ్ళు పీజీలు ఉంటే కూడా వాళ్ళకి కూడా ఏ విధంగా తర్వాత ఉంటుందో మీరు చూడండి, మన నుంచి రికగ్నిషన్. ఓకే, బట్ ఈ హ్యాపీనెస్ అనేది ఫస్ట్ ఇన్నింగ్ అనేది జరిగిపోయింది. సెకండ్ ఇన్నింగ్ లో అట్లీస్ట్ హ్యాపీగా ఉందామా వద్దా? ఉండాలి కదా. ఉండకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? 2 years కోవిడ్ పీరియడ్ లో మీరు అంతా చూశారు, ఎవరికి కమ్యూనికేషన్ లేదు, టోటల్ గ్యాప్. ఆ తర్వాత అదే మెయింటైన్ చేస్తూ పోతున్నాం మన బిఎస్ఎన్ఎల్ లో. మీరు వెళ్ళండి, మీరు పనిచేస్తున్న ఆఫీసులకు ఇప్పుడు వెళ్ళండి. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం మనం? అయ్యో మన వాళ్ళంతా లేరే, మన వాళ్ళంతా విఆర్ఎస్ తీసుకున్నారే, మన వాళ్ళంతా రిటైర్ అయ్యారే. ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ బోసిపోతున్నట్టు ఉంది. మనం తక్కువ చేసి మాట్లాడడం కాదు, బట్ అలా అయిపోయింది. ఎందుకైందో మనకు తెలియదు. బట్ ఆఫ్టర్ 2020 ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. ఈ టైంలోనే ఎవరైతే మనం 50 క్రాస్ అయిన తర్వాత అందరు పిల్లలు చదువుకున్నారు, మ్యారేజ్ అయింది, ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళ కెరీర్ గ్రోత్ లో ఉంటున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే హైదరాబాద్ లో అందరం మనం సింగిల్ గానే ఉంటున్నాం. మనము మన స్పౌస్ తప్ప మనతో పిల్లలు ఉండట్లేదు. కోవిడ్ టైంలో మేము చూసాం, చాలా చూసాం. కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి చూసిన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ తో నేను కూడా సరే ఎందుకు అని చెప్పి నా లైన్ లో నేను ఉన్నాడు. మేడం పీడించడం కాదు, బట్ రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పద్మా శర్మ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేడం గారు చాలా చారిటీ యాక్టివిటీస్ లో ఉన్నారు. ఆఫ్టర్ సిన్స్ 3-4 years ఐ అబ్జర్వింగ్ టోటల్ చారిటీ ప్రోగ్రామ్ లో ఉన్నారు. వేరే యాక్టివిటీస్ లో కూడా ఉన్నారు. నేను చూస్తున్నాను, వెరీ యాక్టివ్, వెరీ ఫాస్ట్, సర్వీస్ ఓరియంటెడ్. ఎన్నోసార్లు కూడా నాకు కలిసింది, చెప్పింది, సార్ అన్ని డిపార్ట్మెంట్ లో మీరు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, మోటివేట్ చేస్తున్నారు. సో ఎందుకు బిఎస్ఎన్ఎల్ మీరు ఆ విధంగా అంటే, బిఎస్ఎన్ మన ఇప్పుడు ఎవరికైనా ఇంటి చెట్టు మందుకు పనికిరాదంటారు చూసారా? నేను బిఎస్ఎన్ఎల్ లో ఉన్నా కూడా బిఎస్ఎన్ఎల్ కి ఏదైనా చెప్పాలా చేయాలంటే కూడా నాకు సంశయమే. సరే అలా ఎవరికైనా ఉంటుంది, నిజమే. కానీ ఈ రోజు ఈ డిసిషన్ మనం ఎందుకు తీసుకున్నామంటే, హ్యాపీగా ఉండాలి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ కి పాలిటిక్స్ ఉండదు, యూనియన్స్ అసోసియేషన్స్ అనే కలర్ ఉండదు. ఆల్ ఆఫ్ హియర్ బిఎస్ఎన్ఎల్ రిటైరీస్, దట్స్ ఆల్, అంతే. ఇప్పుడు ఈ తర్వాత మనకి ఒక ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. మనం ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఇంట్రొడక్షన్ చేసుకుంటాం. ఇంట్రొడక్షన్ చేసుకున్నప్పుడు కూడా
మనకు రాజకీయ పార్టీలు వద్దు, కమ్యూనల్ ఫీలింగ్స్ వద్దు, అసోసియేషన్లు యూనియన్లు వద్దు. ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంటే బాగుంటుంది, మనందరికీ ఎలా ఉపయోగపడుతుంది, అసలు మన అవసరాలు ఏంటి, ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంకా మీరు ఆఫీస్కి పోయేది లేదు కదా, మీకు ట్రాన్స్ఫర్లు ఇచ్చేవాడు లేడుగా, మీ సిఆర్ఎంటీలు చేసేవాడు లేడుగా, లేటుగా వచ్చారని నిలబెట్టి అది ఇది అనేవాళ్ళు లేరు కదా. అవన్నీ అంటే మీకు అలాంటి వాళ్ళు కావాలా, పోయి మాట్లాడాలి ఏదో ఉండదు. ఆ తిప్పాలని మాకు తప్పిన ఇప్పుడు మీకు కూడా లేవు, ఎవరికి లేవు నిజంగా చెప్పాలంటే. సో ఇప్పుడు మనం కోరుకునేది మాక్సిమం హెల్తీగా ఉండడం, హ్యాపీగా ఉండడం, మనకంటూ ఒక గ్రూప్ ఉండడం. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మన బిఎస్ఎన్ఎల్లో చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెట్ వాళ్ళమే ఎక్కువ ఉన్నాం. బాగా పడితే హైదరాబాద్ వాళ్ళు ఐ థింక్ సో లెస్ దాన్ 10%. అవునా కాదా? అందరం ఉద్యోగం ఇచ్చే వచ్చాం, ఇక్కడ సెటిల్ అయిపోయాం. మళ్ళీ మన ఊరికి పొమ్మంటే పోలేము, మరి జిల్లాకి పొమ్మంటే పోలేము. మరి ఇక్కడ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ గ్రూప్ ఏది, మన సర్కిల్ ఏది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఒక ఫంక్షన్ చేస్తే వెనక ఎంతమంది వస్తారు, నీకు అకేషన్ ఉందంటే నీకు ఎంత పెద్ద టీం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, సరే నేను ఎర్లీగానే విఆర్ఎస్ తీసుకున్నాను, మీకు తెలుసు నేను ఉంటే ఇప్పటికి ఇంకా 7 years కూడా నేను కంటిన్యూ కావాలి. జస్ట్ 50 కాగానే తీసుకున్నాం. బట్ అయినా సరే హ్యాపీగా ఉన్నామంటే మనం ఒక గ్రూపు, ఒక యాక్టివిటీ, ఎవరెవరితో కలుస్తున్నాం, ఎలా ఉన్నాం, ఎక్స్పీరియన్స్ ఎలా తెలుసుకుంటున్నాం. నేను చాలా చిన్నవాడినే, ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు అడ్వైసెస్ ఇచ్చిన వాళ్ళు పూజలు పెద్దలు చాలా మంది ఉన్నారు. ఐ టేకెన్ సో మెనీ అడ్వైసెస్ ఫ్రమ్ ఎల్డర్స్. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఆ విధంగా సజెషన్స్ ఇచ్చారు. కాబట్టి మనం కష్టపడ్డాం, పనిచేసాం, కొన్ని యాక్టివిటీస్ లో ముందుకు వచ్చాం. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, హ్యాపీ హార్ట్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. మీ హార్ట్స్ అన్ని హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే కొన్ని యాక్టివిటీస్ ఉండాలి. కొన్ని యాక్టివిటీస్ ఉండాలంటే అప్పుడప్పుడు ఇటువంటి గెట్ టుగెదర్స్ ఉండాలి. గెట్ టుగెదర్స్ లేకపోతే ఇక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం. నేను 2-3 డిపార్ట్మెంట్ జరిగిన సంఘటనలు నాతో షేర్ చేసుకున్నాయి, నేను చెప్తాను మీకు. సౌత్ సెంట్రల్ రైల్వే మనం చూసాం, ఇక్కడే ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎవరైనా సరే ఒక గ్రూప్ ఉంది, ఎవరైనా వాళ్ళ ఇంటికి సంబంధించి మా ఇంటి ఎదురునే ఒక క్లర్క్ ఉంటాడు. తెల్లారి లేచేసరికి ఐ థింక్ సో దాదాపు ఒక 1000 మెంబర్స్, అన్ని వెహికల్స్, రోడ్స్ అన్ని బ్లాక్. నైట్ 7-7:30కి ఓకే, మార్నింగ్ వేసరికి ఏమి ఇంత క్లౌడ్ అంటే నైట్ 7:45-8 o'clockకి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఒక గ్రూప్ లో మెసేజ్ పెడితే funeral will be done at so and so time అని పెట్టేస్తే ఎర్లీ మార్నింగ్ 6:30-7 వరకే ఇంతమంది వచ్చేసారు. జస్ట్ సింగిల్ మెసేజ్ ఇన్ వన్ గ్రూప్ ఇన్ వాట్సాప్, దట్ ఈస్ రైల్వే డిపార్ట్మెంట్. వాళ్ళ కమ్యూనికేషన్ ఇచ్చింది మనం, వాట్సాప్ ఇచ్చింది మనం, ఇంటర్నెట్ ఇచ్చింది మనం. మన దగ్గర ఒక గ్రూప్ లేదు, మన దగ్గర ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నిజంగా చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఆఫీస్కి వస్తే విషయాలు తెలిసేటి, పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం, పలకరించేవాళ్ళం, ఫంక్షన్ అంటే అటెండ్ అయ్యేవాళ్ళం, పనులుంటే చేసి పెట్టేవాళ్ళం, పిల్లలు చదువుకుంటున్నారు సజెషన్ అంటే ఇచ్చేవాళ్ళం, ఏ స్కూల్ మంచిదంటే చెప్పేవాళ్ళం, ఏ కాలేజ్ బాగుందంటే చెప్పేవాళ్ళం, బ్యాంక్ లోన్ ఎక్కడ తీసుకోవాలంటే చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏది లేదు, ఏ కమ్యూనికేషన్ లేదు. సో ఇది మనకి ఈ గ్యాప్ అనేది పెంచుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏం చేద్దాం అనుకున్నాం అన్నది మీ అందరి సజెషన్స్ తీసుకొని ఏం చేద్దామంటే ది బెస్ట్ ఏది, ఎలా ఉపయోగపడుతుంది, ఎలా హెల్తీగా ఉంటాం, ఎలా హ్యాపీగా ఉంటాం అన్నది మీరందరూ చెప్పండి. దట్ వి విల్ ఫాలో. నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ యానివర్సరీ చేద్దామని అన్నారు, నేను ఒప్పుకోలేదు. వస్తారో రారో, ఎలా ఉంటారో ఏమో. రెండోసారి మూడోసారి చూసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత అందరి లోపల ఒక లోన్లీనెస్ వచ్చేసింది. ఇది పోవాలి అంటే గ్రూప్ ఉండాలి. మీరు చాలా మంది తెలుసు కిట్టి పార్టీలలో ఎందుకు కిట్టి పార్టీలు పెట్టుకుంటారు సార్, అట్లనే కలుస్తామని చెప్పి నిజంగా చెప్పాలంటే. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఏం చేస్తే బాగుంటుందని 2-3 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మీరు కూడా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, ఎలా ఉంటుంది. నేను మొదలే చెప్పాను, ఇందులో పాలిటిక్స్ మాత్రం ఏమీ ఉండవు, యూనియన్లు అసోసియేషన్ టాపిక్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ గ్రూప్ ఈ గ్రూప్ కూడా ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళమే ఈ రోజు ఇక్కడ అటెండ్ అయ్యాం. ఈవినింగ్ టైం పెట్టాం కాబట్టి డిస్ట్రిక్ట్ వాళ్ళు రాలేరు. ఈ రోజు జస్ట్ స్పాన్ ఆఫ్ 4-5 days లోనే నేను మేడం చెప్తూనే ఉన్నారు కానీ
నిజానికి మాత్రం గ్రూప్లో ఎక్కడ హోటల్ అని పెట్టలే, మెసేజ్ పెట్టలే, కాంట్రిబ్యూషన్ పెట్టలే, ఏది లేదు. కావాలంటే మనమైనా ఎవరైనా కాంట్రిబ్యూషన్ చేసుకుని పెద్ద ఇష్యూ కాదు మనకి. మనం అందరం పనిచేసిన వాళ్ళు మన వాళ్ళ కోసం మనం చేసుకుంటాం అని చెప్తారు. లేదు సార్, అలా అయితే రకరకాలుగా వస్తాయి, మీరు ముందు ఏదైనా చేయండి అంటే ఈ హోటల్ కూడా ఇది మాకు రెగ్యులర్గా మీటింగ్స్ అవి అవుతా ఉంటాయి. మన ఈ ఫ్యాక్టరీ ఆఫీస్ లో నేను పనిచేస్తాను ఎదురుంది కదా, ఏ రిటైర్మెంట్ అని ఏ సూపర్ అన్వేషణ అన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని ఇక్కడ చేసేవాళ్ళం కాబట్టి వీళ్ళు ఉన్న సాన్నిధ్యంతో కొంచెం మాట్లాడి మనం వచ్చేసుకున్నాం. ఈ 4-5 రోజులలో కూడా ఫస్ట్ డే సెకండ్ డే వీళ్ళందరూ చూస్తే చాలా మంది దాదాపు ఒక 270 మెంబర్స్ ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు, మన డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎవరికి అపార్చునిటీ వెళ్ళలేదు. తర్వాత మెసేజ్ కూడా ఎవరికి వెళ్ళలే, ఎప్పుడు పెట్టలే. దిస్ ఇస్ ద ఫస్ట్ గెట్ టుగెదర్ మీటింగ్. సో ఇలా మెసేజ్ వెళ్ళిన వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. దాదాపు 175 మెంబర్స్ సార్ మేము కూడా 600 పే చేస్తాము, అది పంపించండి సార్, లింక్ పంపించండి సార్, మీ ఫోన్ మీ నెంబర్ మీద అని చెప్పి ఇంతమంది ముందుకు వచ్చారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడితేనేమో ఈ హోటల్లో మనం మాక్సిమం 70 ఇప్పుడు చూసారు కదా కూర్చున్న వాళ్ళతో సీట్స్ ఫుల్ అయిపోయినాయి. మనం ఇంకా ఏమైనా యాక్టివిటీ చేయాలంటే చేయలేం, కష్టం, వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. బట్ మనమేమో ఇలా అనుకోవాలి. సో 175 మెంబర్స్ వరకు వాళ్ళు కొంతమంది క్యాష్ కూడా పంపించారు. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున సారీ చెప్తున్నాను వాళ్ళకి, ఎందుకంటే ముందే అనుకుంటే బుక్ చేస్తారు. ఇప్పుడు అదేమైనా ఆస్మాన్ వాళ్ళు అనుకోండి 100, 200 కూర్చునేట్టు, 300 కూర్చునేట్టు, 400 కూర్చునేట్టు, ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకో 100 చైర్స్ 500 కూర్చునేట్టు, లేదా పక్కన ఉన్న షెడ్ లో ఇంకో 100 సార్లు నడుస్తుంది. బట్ దిస్ ఈస్ ద హోటల్, వాళ్ళకి కొన్ని ఉంటాయి కాబట్టి మనం ఎంతవరకు ఏమో అంతవరకు రెస్ట్రిక్ట్ వస్తుంది. సారీ ఫర్ దెమ్. నెక్స్ట్ టైం ఇట్లా ఈ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం. మరి ఈ రోజు చాలా మంది కాంట్రిబ్యూట్ చేసిన కూడా రాలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ ఏం చెప్పారంటే అన్న నైట్ కొంచెం రిటర్న్ వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది, ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేను కాదని అనట్లేదు. సో ఈ విధంగా ఇది డేట్ నెక్స్ట్ టైం దీన్ని డేట్ అయినా పెట్టుకుంటే డేట్ కూడా పెట్టుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ ప్లాట్ఫామ్ ఎందుకు మనం పెట్టాలని అనుకుంటున్నాం, మీరందరూ ఓకే అని అంటే కంటిన్యూగా అప్పుడప్పుడు ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకొని ఓన్లీ ఫర్ హ్యాపీనెస్, ఓన్లీ ఫర్ హెల్తీ ఉండడానికి మాత్రమే మనం మాట్లాడుకుందాం, వేరే విషయాలు మనకు వద్దు. ఇందులో మేము ఏమనుకున్నట్టే ఇప్పుడు మీ అందరితోని రిజిస్టర్స్ లో డేట్ ఆఫ్ బర్త్ రాయించాం. ఇప్పుడు ఎవరైతే ఈ గ్రూప్ లో దాదాపు ఐ థింక్ సో మనకి ఎంత 160 సంథింగ్ మెంబర్స్ ఆడారు. ఈ 160 మెంబర్స్ డేటా తీసుకో ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్, ఈ 160 మెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇక్కడ ఉన్నట్టే. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనం ఒక డేటా బేస్ యాడ్ చేసి బర్త్డే రోజు ఇప్పుడు మీరు సింగిల్ ఫోటో తీసుకున్నారు కదా, ఆ ఫోటోతో పాటు బర్త్డే విషెస్ పెడతాం. మీ ఫోటో బేస్ బర్త్డే విషెస్ పెట్టగానే మిగతా వాళ్ళందరికీ ఫోటో చేయడం తెలిసిపోతుంది. అబ్బా నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ అని వెంటనే విషయం చెప్తారు. మీకు ఇంకా క్లోజ్ అనుకోండి ఫోన్ చేసి చెప్తారు, ఇట్లన్నా ఫోన్ చేస్తారు. కానీ 4 నెలల్లో ఎవరైనా ఫోన్ చేసిందా? చేయలేదు. నాకు కూడా 4 నెలల్లో ఫోన్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఈ విధంగా అయితే ఖచ్చితంగా చేస్తారు. సో మళ్ళీ అగైన్ మన ర్యాపోర్ట్ పెరుగుతుంది, బాండింగ్ పెరుగుతుంది, మన మధ్యలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ పెరిగినాయి అంటే అన్ని బాగుంటాయి సార్, ఎవ్రీథింగ్ ఫైన్. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి ఒకరు ఉంటారు, ఏ సమస్య వచ్చినా కానీ మీకు ఒకరు ఉంటారు, తోడంటూ ఉంటుంది, సపోర్ట్ అంటూ ఉంటుంది. సో అంటిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఇది మన ఫ్యామిలీ అనేది మీ మైండ్ లో నిలబడిపోతుంది. సో అట్లా మనకి యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ పెట్టాం, మీకు మ్యారేజ్ డే రోజు అలా విషెస్ పెడతాం మనం. ఇలా మీరు అనుకోవచ్చు సార్ హైదరాబాద్ లో నేను ఎక్కడో గచ్చిబౌలిలో ఉంటా, మీరు సార్ ఎక్కడో సరినగరంలో వాళ్ళకి పోయి కావాలంటే మీరు ఫిజికల్ గా కలవాల్సిన అవసరం లేదు. మెసేజ్ పెట్టండి, ఫోన్ చేసి మాట్లాడండి. ఒకవేళ మనం అలా కూడా ఆ అకేషన్ కూడా ఉపయోగించుకొని కలవాలంటే మనం జిహెచ్ఎంసీ రూల్ ఫాలో అవుదాం. జిహెచ్ఎంసీలో ఏం రూల్ ఉంది? వెస్ట్ ఏరియా, సౌత్ ఏరియా, నార్త్ ఏరియా, ఈస్ట్ ఏరియా, సెంట్రల్ ఏరియా. ఇప్పుడు మనకు ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఒక 50 మంది ఒక గ్రూప్ అవుతారు, దగ్గర ఉన్నారనుకోండి వెళ్తారు, విషెస్ చెప్తారు, పర్సనల్ గా ఏదో టీ కాఫీ ఇస్తే తాగుతారు, 5 నిమిషాలు మాట్లాడుకుంటారు, వస్తారు, సరదా ఉంటది. ఇటు ఏరియా వాళ్ళు ఇక్కడ కలుస్తారు, ప్రతి ఏరియాలో నేను వస్తాను, నో ప్రాబ్లం, నేను ఇంకో కొంతకాలం వరకు తిరగగలను, ఇలా నో ప్రాబ్లం. ఏ విధంగా మొత్తం మీద మనం కనెక్టింగ్ ఇండియా అంటే మనమే కనెక్ట్ అవుతలేము, ఇంకా ఇండియానే కనెక్ట్ చేస్తాం మనం. కాబట్టి ఫస్ట్ లెట్ us we will connect, మనం పర్సన్ టు పర్సన్ కనెక్ట్ అయిదాం, ఫ్యామిలీ టు ఫ్యామిలీ కనెక్ట్ అయిదాం, సమస్యలు పంచుకుందాం, ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేద్దాం, ఒకరికొకరు సలహాలు ఇద్దాం. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సిజిహెచ్ఎస్ ఇష్యూ, హాస్పిటల్ ఇష్యూ, అదని who will guide. ఇలా ఉంటే డెఫినెట్ గా గైడ్ చేస్తాం. పిల్లలు ఎక్కడ ఉన్నారు, రాత్రి 2 గంటలకు 2:30కు ఏదో ఇష్యూ వస్తుంది, హెల్త్ ఇష్యూ వస్తుంది, ఎవరికి చెప్తావు? నీ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కి బెల్ కొట్టు లేపాడు. అదే ఈ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టు, సంబడి విల్ రెస్పాండ్, దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే వస్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారు, ఏది అవసరం అది చేస్తారు, అన్ని చేస్తారని చెప్పట్లేదు. ఈ పరిస్థితి రావాలని కోరుకోవట్లేదు. ఎక్స్పీరియన్స్ లో
రిమైనింగ్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇట్లా ఉంటాయన్నమాట, చాలా చాలా ఉంటాయి. మా పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటే, నేను మీకు 100 మందితో షేర్ చేసుకుంటే అది 1000 మందికి వెళ్తుంది, 1000 మంది 1,00,000 మందికి వెళ్తుంది. సో ఏంటి ఉపయోగం వీటితో అంటే, బిఎస్ఎన్ఎల్లో ఇంతమంది పనిచేస్తున్నారు, నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. చాలా మంది కూడా ఫోటోలు పెడతా ఉంటారు, అన్నా నువ్వు యాక్టివిటీలోనో యాక్టివ్లోనో మా పిల్లలు ఎలా సోన్సో అన్నా ఇట్లా మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరో వెళ్తున్నాం, ఎవరో బ్యూరోని అప్రోచ్ చేస్తున్నాం, మ్యాట్రిమోని అప్లై. మనం బిఎస్ఎన్ఎల్లో ఇంతమంది, ఇంత లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నాం. ఇలా ఉంటే ఈ మెసేజ్ మనం కన్వే చేసుకుంటే, మనం కూడా అమ్మాయిలు ఉంటే మ్యారేజ్ చేయాలనుకుంటాం, అబ్బాయిలు ఉంటే మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడో తిరిగేందుకు బిఎస్ఎన్ఎల్లో అయిన లక్షల మంది ఎంప్లాయీస్, మన పిల్లలంతా మంచిగా చదువుకుంటున్నారు, డాక్టర్లు, లాయర్లు, డిఫరెంట్ పొజిషన్లు. ఎవరికి వాళ్ళకి సిక్ అయితే, ఎవరికి వాళ్ళకి సూట్ అయితే చూసుకుంటారు. నేను ఈ 4 years పీరియడ్ లో ఈ యాక్టివిటీ టేకప్ చేసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ లో 32 జంటలు మన బిఎస్ఎన్ఎల్ అబ్బాయి, బిఎస్ఎన్ఎల్ అమ్మాయి మ్యారేజ్ లేని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి? జస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ఎలా వస్తుంది అని అంటే, నేను వేరే ఒక యాక్టివిటీస్ లో ఉన్నా, అందులో ఈ విధంగా చేస్తారు. ప్యూర్లీ సర్వీస్ యాక్టివిటీ, వేరే ఉండదు, ఓన్లీ ప్యూర్లీ సర్వీస్. అంటే ఇది ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది. రెండోది, కోవిడ్ టైంలో మేము దాదాపు ఒక 45 మెంబర్స్ డాక్టర్స్ అదర్ దాన్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళని పెట్టి ఒక గ్రూప్ చేశాం. అలా ఎందుకు గ్రూప్ చేసామంటే, నాకు డిఫరెంట్ వాళ్ళతో కొంచెం రాకపోవడం ఉంది, ప్లాట్ఫామ్ ఉన్నాం చేసాం. ఆ డాక్టర్స్ అందరూ కోవిడ్ టైంలో ఎవరు హాస్పిటల్కి వెళ్ళలేరు కాబట్టి, ఎవరైనా కోవిడ్తో ఇబ్బంది పడితే వాళ్ళకి వీడియో కాల్లో డాక్టర్ మాట్లాడతాడు, సంవత్సరం టైంకి వాళ్ళ ఇబ్బంది ఏందో తెలుసుకుంటాడు, మెడిసిన్ రిఫర్ చేస్తాడు. అలా యూజ్ అయింది. చాలా మంది చాలా రకాలుగా ఉపయోగపడ్డారు. కొన్ని రిపోర్ట్స్ చెప్తాడు, తీసుకుంటారు, పెడతారు. సో ఆయన ఏం చేయాలని చెప్తారు. వెరీ సీరియస్ కండిషన్ అయితే హాస్పిటల్ అడ్మిషన్ చేయించాం. ఆక్సిజన్ కాన్ఫరెన్సెస్ ఒక 20 కాన్ఫరెన్సెస్ సెంట్రలైజర్ పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పంపించాం. వాళ్ళు 2-3 days వాడుకుని తెచ్చిచ్చారు. సో ఇవన్నీ చేయడానికి, చారిటీ చేయడానికి మనకి హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ యూటిలైజ్ చేసుకోవడానికి మనకు తెలియదు. సో ఈ 4 నెలల్లో నేను ఈ విధంగా ఉన్నాను కాబట్టి ఆ విధంగా కూడా మనం చేయగలం, చేస్తాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం కూడా ఈ విధంగా గెట్ టుగెదర్లలో రిపీటెడ్ గా అప్పుడప్పుడు కలుస్తూ, ఇందులో మన థౌజండ్స్ స్పెండ్ చేయొద్దు, లాక్స్ స్పెండ్ చేయొద్దు. ఎవరు స్పెండ్ చేయకుండా కూడా పర్వాలేదు. మనం ఇందులో దీన్ని వేరే ఈ ప్లాట్ఫామ్ ని వేరే రకంగా కూడా యూజ్ చేయొద్దు, ఊహించొద్దు, వాడుకోవద్దు, మాట్లాడుకోవద్దు. ఓన్లీ ఇప్పుడు మనం చెప్పిన ఈ 2-3 ఇంపార్టెంట్ విషయాలకి మనం మనం హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, దీనికి ప్రయాణిద్దాం. ఇందులో ఏమీ మాట్లాడాం. నేను కూడా ఇంట్రొడక్షన్ ఏం చెప్తాను, ఐఎమ్ రమేష్, టేకన్ బిఆర్ఎస్, దట్స్ ఆల్. నేను అది, నేను ఇది, నేను పెద్ద, ఇవేమి లేవు, వద్దు. ఆ పేర్లే వద్దు. పేర్లు చెప్తే పార్టీలు వస్తాయి, పార్టీలు చెప్తే ఇంకోటి వస్తాయి, ఇవే వద్దు మనకి. మనమంతా బిఎస్ఎన్ఎల్, మనమంతా బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీస్. మనము, మన స్పౌస్, మన పిల్లలు, మనమందరం ఒక ఫ్యామిలీ, దట్స్ ఆల్. ఈ ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మిగతా వాళ్ళంతా రెస్పాండ్ కావాలి. అంటే అందరూ రెస్పాండ్ కావాలంటే అందరూ ఇమీడియట్ గా కావాలని కూడా లేదు. మీకు ఉన్న టైంను బట్టి, మీకు ఉన్న ఆ రోజు మీకున్న అనుకూలతను బట్టి మీరు రెస్పాండ్ అయినా కూడా చాలు. మీరు ఒక విషయంలో నేను మీకు గ్యారంటీ చెప్పగలను సార్. మొన్న రీసెంట్లీ ఒక సంబంధాన్ని బెల్లంపల్లికి మాట్లాడించి, ఎక్కడో ఆదిపుల మారిపోయినాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు, బెల్లంపల్లి చాలా రిమోట్ ప్లేస్. మన వాళ్ళు సర్కిల్ ఆఫీస్ లో పనిచేస్తారు. సంబంధం కుదిరింది. ఇక్కడ నుంచి దాదాపు ఇది ఓకే అయిన తర్వాత వీళ్ళంతా ఒక పెద్ద గ్రూప్ లో ఉన్నారు. 2 బస్సులు పెట్టి దాదాపు ఒక 120 మందిని మన వాళ్ళని తీసుకెళ్తే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 బస్సులలో పోయాం కదా, ఉన్నారు కదా. ఇక మళ్ళీ రిటర్న్ ఇట్లా పోతాం. హైదరాబాద్, నేను సికింద్రాబాద్ లో ఉంటా, నాకు కొంచెం టైం ఇస్తే చాలు, తుర్రు వెళ్ళిపోతాను. నేను ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ లో నా ఇల్లు పక్కనది కాబట్టి వెళ్ళిపోతాను. కానీ బెల్లంపల్లి పోయాను, మళ్ళీ ఎట్లా రావాలి? మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తే అప్పుడే రావాలి, అంతే కదా. సో అట్లా ఆ విధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అందరం ఉండాల్సి వస్తుంది. అట్లా ఉన్నది ఎక్కడ ఉండాలి? ఫంక్షన్ అనే ఉండాలి. అంటే ఫంక్షన్ అనే ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. కోలాటం వేశారు, వెళ్ళిన లేడీస్ అందరూ బ్యూటిఫుల్ గా కోలాటం ఆడారు, అక్కడ సర్వీస్ చేశారు. ఆ టోటల్ ఫంక్షన్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇన్ని ఫ్యామిలీస్ ఇంతమంది ఉండేసరికి వాళ్ళు అన్నారు, అబ్బా మా ఈయంపుడు ఎంత పెద్ద సర్కిల్ ఉందో హైదరాబాద్ లో, ఈయన లేవలేందో, ఇంత గ్రూప్ ఇంత పెద్దది అంటే రియల్లీ బి హ్యాపీ. అంటే ఈయన ఎంతో పొంగిపోయాడు తెలుసా. టు బి ఫ్రాంక్ ఐ యామ్ టెల్లింగ్,
నీకు ఏది కావాలంటే బయట నువ్వు ఈవెంట్లు మాట్లాడుకోవాలా, లక్షలు ఇవ్వాలా, డ్యాన్స్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలా, కోలాటం అంటే డబ్బులు ఇవ్వాలా. అరే మనమే ఇంతమంది, ఇంత గ్రూపు, ఒకరికొకరు తోడుగా ఉంటాం, సపోర్ట్గా ఉంటాం, హెల్ప్గా ఉంటాం. ఒక ఫంక్షన్ చేసుకుంటే పిలుచుకుంటే పోదాం, పిలిస్తే అందరం పోదాం. ఏదైనా ఆపత్కాలం లాంటి తెచ్చిండి అనుకోండి, వెళ్దాం, పలకరిద్దాం. ఇంతకుముందు ఆఫీస్కి వచ్చేవాళ్ళని నేను. ఆఫీస్ రాగానే ఫస్ట్ నా టైం టేబుల్ ఏమి ఉండేది, ఏదైనా మెసేజ్ చూసి అరే ఇట్లా మన వాళ్ళు ఇట్లా వాళ్ళ ఫాదర్ మదర్ ఎక్స్పైర్డ్ అంటే ఇమీడియట్గా అదే రోజు ఎప్పుడు ఫినరల్ చేతో తెలుసుకొని ఆ టైంలో ఈ టైం పెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళి చూసి అక్కడ ఏమైనా పనులు ఉంటే చేయడం, పలకరించడం చేస్తే వచ్చేవాళ్ళం. ఈ 4 సంవత్సరాల్లో ఏమైందో ఎవరికి తెలియదు, ఎవరికి ఏ మెసేజ్ లేదు. సో ఇలా గ్యాప్ పెరుగుతుంది, కాదు, కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పే టైం కూడా నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా మీరందరూ మాట్లాడతారు, మీ అందరు వ్యూస్ అవన్నీ షేర్ చేసుకున్న తర్వాత ఇంకా మనం చూద్దాం. టైం దీన్ని అప్ టు మనం 10-10:30 వరకు పెట్టుకున్నాం, నో ప్రాబ్లం. అందరూ హైదరాబాద్ లోకల్ వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారంటే జిల్లాల వాళ్ళ బస్ టైం ఏంటంటారు, ట్రైన్ టైం ఏంటంటారు, అందరూ పెట్టుకుంటున్నారు, బిజినెస్ పెట్టుకుంటున్నారు, నడిపించుకుంటున్నారు. తర్వాత కొంతమంది వద్దు అంటే కొన్ని వదిలేసిపోయారు. ఇప్పుడు మీ ఢిల్లీ పబ్లిక్ కొమరయ్య తెలుసు కదా, గచ్చిబౌలిలో వాడు కోర్టుకు వెళ్ళాడు, స్టే తెచ్చుకున్నాడు. మీరు జీవిత కాలంలో వాడు వెంకట చేయడం అంటూ ఉండదు, ఆ బిల్డింగ్ పోయినట్టే. సో ఇలా ఉన్న పరిస్థితులలో మనం ఏం చేయాలంటే మనకి ఇట్లా ఎవరికైనా ఉపయోగపడేట్టుగా ప్లాట్ఫామ్ ఉండాలి. ఇందులో సెల్ఫ్ అంటే ఏది ఎలా ఉండాలి, మనకి సోషల్ గా సర్వీస్ చేస్తున్నట్టు ఉండాలి. సో ఈ ప్లాట్ఫామ్ ని మనం ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది డేటైల్ లో పెట్టుకున్నట్లయితే ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకొని మీరు ఒక్కొక్కరితో మీ ఒపీనియన్స్ అని తీసుకొని షేర్ చేసుకోవడానికి ఉండేది. మనం సరే ఎంత ఏమైనా కానీ తొందరగా అందరి ఇంటికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ లో కూడా మీరు కూడా చెప్పే సజెషన్స్ ఇవ్వండి సార్. మీకు ఈ ప్లాట్ఫామ్ ది బెస్ట్ గా అందరికి యూస్ఫుల్ గా ఉండేటట్టుగా చూస్తాం. ఆల్ సజెషన్స్ ఆర్ వెల్కమ్. అందరికి ఉపయోగపడేట్టుగా ది బెస్ట్ గా ఈ గెట్ టుగెదర్ ప్లాట్ఫామ్ ని తీసుకెళ్తాం. సో ఈ ప్లాట్ఫామ్ కి సహకరించినటువంటి మీ అందరికి, లేడీస్ కి, జెంట్స్ కి, పద్మా శర్మ గారికి, మిగతా రిసెప్షన్ కమిటీ టీమ్ కి, సో అందరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్ సాల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ మై సైడ్. సో ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ ని తీసుకెళ్ళడానికి మీరు సజెస్ట్ చేస్తే నేను అన్ని ప్లాట్ఫామ్ లో ఉన్నాను. ఐ ఆమ్ హ్యాపీ విత్ దట్ ప్లాట్ఫామ్. బట్ నా ప్లాట్ఫామ్, నా బిఎస్ఎన్, నా ఫ్యామిలీయే ఈ గ్యాప్ ఉండకూడదని చెప్పి మేడం గారు కూడా అంటే సరే అన్నాను. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ఈ ఇనిషియేషన్ తీసుకొని ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ మూలకరమైన పద్మాశంకర గారికి నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం అందరి సజెషన్స్ కూడా తీసుకుందాం, అందరి సజెషన్ తీసుకొని ముందుకెళ్దాం. సరే ఈ గ్రూప్ లో దయచేసి వేరే అంటే అన్రిలేటెడ్ మెసేజెస్ ఏవి కొంచెం దయచేసి పెట్టకండి. దీనిలో కొంచెం డెకోరం మెయింటైన్ చేద్దాం సార్. దీన్ని దేబెస్ట్ లో గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, ఇంకేదేదో మెసేజ్ పెడతారు, ఏ నిద్ర లేవని ఏ ఆలోచన వస్తే ఆలోచన చేస్తారు, వద్దు. మీరందరూ హ్యాపీగా ఈ గ్రూప్ ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక నేను వేరే మీకు ఎందుకు చెప్పేటంటే పెన్షన్ రీజన్ అది పెట్టుకుంటే తెలంగాణ మాట్లాడాలి, అది వచ్చినప్పుడే వస్తుంది, అది తెప్పిస్తాం, ఎలాగో వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇంకా మీకు వేరే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా కైండ్లీ పోస్ట్ ఇన్ ద గ్రూప్. అదర్వైజ్ నా పర్సనల్ నెంబర్ కానీ పెట్టండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. మన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు, నాకంటే సీనియర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, అందరూ రెస్పాండ్ అవుతారు. నేను ఈ గ్రూప్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎస్ఐడి గారు ముందుకు రండి సార్. సార్ కూడా వచ్చారు, వెరీ సీనియర్. సో ఈ గ్రూప్ ద్వారా నేను మీ అందరికీ నమస్కరించి చెప్పేది ఒక్కటే, ఈ గ్రూప్ ని అందరికీ ఉపయోగపడేటట్టుగా మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇది అందరికీ యూస్ఫుల్ గా ఉండాలి అంటిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. దట్స్ ఆల్. ఏ అవసరమైన ఏ నీడ్ అయినా ఉపయోగపడాలి.